ది లెజెండ్ 2022 సినిమా తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణ్ లెజెండ్ శరవణ్ హీరోగా నటించిన రెండో సినిమా లీడర్. ఆర్ఎస్ దురై సెటిల్ కుమార్ డైరెక్షన్లో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ చిత్రం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే తూతుకుడి పోస్ట్ సమీపంలో శక్తివేల్ ఒక సాధారణ మెకానిక్ జీవితం సాగిస్తుంటాడు. భార్య మీరా పోవడంతో వినికిడి లోపం ఉన్న తన చిన్న కూతురు ఐరానే కోసమే అతను బతుకుతూ ఉంటాడు. ఆ పోర్టు కేంద్రముగా స్టోల్ బాహుబలి ప్రభాకర్ అనే లోకల్ గ్యాంగ్స్టర్ విదేశాల్లో ఉండే టెర్రరిస్ట్ డెవిల్కు కలిసి భారీ ఎత్తున అమ్మోనియం నైట్రేట్ స్మగ్లింగ్ చేయడం ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో అడ్డుకోవాలని చూసే ఎస్ఐ ఇంద్ర సత్యమూర్తిని స్టాల్ కారుతో ఒక ఆడియో బగ్ పెట్టి మరీ శక్తివేలును కోరుతుంది. దానికి అతను నిరాకరించడంతో ఆమె ఒక చిన్న ప్లాన్ చేసి శక్తివేలును ఈ కేసులో లాగుతుంది. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ స్టోల్ శక్తివేలు కూతురిని కిడ్నాప్ చేశారని బెదిరించి పోలీసు ఆధీనంలో ఉన్న కంటెస్టెంట్లను తిరిగి దొంగలించాలంటాడు. కూతురుని కాపాడుకునే క్రమంలో శక్తివేలు ఏం చేశాడు, అసలు శక్తివేలు గతం ఏమిటి, అతను ఒక సాధారణ మెకానిక్ మాత్రమేనా లేక అతని వెనక ఏదైనా సీక్రెట్ ఏజెంట్ బ్యాక్గ్రాప్ ఉందా అనేది మిగతా స్టోరీ. ఈ సినిమా విషయానికి వస్తే ప్లస్ పాయింట్లు, స్క్రీన్ ప్లే ట్విస్ట్లు. రొటీన్ స్పై స్టోరీ అయినప్పటికీ డైరెక్టర్ దురై సెటిల్ కుమార్ రాసుకున్న స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో వచ్చే ట్విస్ట్లు సినిమాకు ఆసక్తికరంగా మార్చేస్తాయి. ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్, సెకండ్ హాఫ్ యాక్షన్ మోడ్లో నడుస్తుంది. ఈ సినిమాలో మేజర్ పిల్లరు జీబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోరే. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో మరియు ఎలివేషన్ సీన్స్లో బీజిఎం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఇక యాక్షన్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఫైట్స్ అన్నీ చాలా స్టైలిష్గా, ఫిజికల్గా కూడా బాగా డిజైన్ చేశారు. క్లైమాక్స్ ఫైట్ సీన్లు యాక్షన్ ప్రియులకు బాగా ఆకట్టుకుంటాయి. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ అయితే ఆండ్రియా పోలీస్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. శ్యామ్ సంతోష్ ప్రతాప్, బాహుబలి ప్రభాకర్ తన పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. ఇక శరవణన్ ఇంప్రూవ్మెంటు, తన మొదటి సినిమా పోలిస్తే శరవణ్ నటన, బాడీ లాంగ్వేజ్లో చాలా ఇంప్రూవ్మెంటే కనిపించింది. సీనియర్ లుక్, సైలెంట్ ఏజెంట్ రోల్లో అతను బాగా సెట్ అయ్యారు. ఇక సినిమా విషయానికి వస్తే మైనస్ పాయింట్లు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడు, సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కొంచెం సినిమాటిక్గా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. హీరో పాయల్ రాజ్పుట్ మధ్య లవ్ స్టోరీ మరియు కెమిస్ట్రీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. విఎఫ్ఎక్స్ లోపాలు, కొన్ని పేరులుగా ఫైర్ సీన్లు, గ్రాఫిక్స్ వర్క్ అయితే చాలా సాధారణంగా అనిపిస్తుంది. లాజిక్స్ లేస్ సీన్స్, మాస్ మసాలా స్పై ఎలివేషన్స్ కోసం కొన్ని చోట్ల లాజిక్స్ను పూర్తిగా పక్కన పెట్టేశారనిపించింది. ఇక చివరిగా చెప్పాలంటే లీడర్ అనేది ఫాదర్ డాటర్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్తో సాగే ఒక కమర్షియల్ మాస్ స్పై యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ది లెజెండ్ లాంటి భారీ ట్రోలింగ్ సినిమా తర్వాత శర్వాన్ నుండి వచ్చిన ఒక డీసెంట్ మేకోవర్ మూవీ ఇది. లాజిక్లు వెతకకుండా కేవలం యాక్షన్ ఎలివేషన్స్, ట్విస్ట్లు మరియు జీబ్రాన్ బీజిఎం కోసం వన్ టైం వాచ్గా ఈ సినిమా చూడొచ్చు. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూసేయండి మరి.